ఇశ్రాయేలీయులు యాక్చువల్గా ఏం చేయాలి? దేవుని రాజ్యం వాళ్ళే ఫస్ట్, దేవుని రాజ్యం వాళ్ళు ఫలించాలి కదా. ఫలించారు వాళ్ళు? సువార్తను విశ్వసించారా? యేసుప్రభుని నమ్మారా? నమ్మలేదు. కాబట్టి ఏం చేశాడు? వారి యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడుతుంది అని చెప్పాడు. ఎందుకంటే పైన చెప్తున్నాడు, ఇల్లు కట్టువారు 42వ వచనం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను, ఇది ప్రభు వల్లనే కలిగను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది లేఖనం అని చెప్తుంది. అప్పుడు చూడండి 45వ వచనం, ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చి చెప్పినని గ్రహించి గమనించాలి. ఇప్పుడు ఈయన చెప్తుంది ఎవరి గురించి? ఆ ప్రధాన యాజకులు, ఆ శాస్త్రులు ఉన్నారు కదా, ధర్మశాస్త్రోపదేశకులు. ఈయన మన గురించే చెప్తున్నాడు అని అర్థమైంది. అంటే పరలోక రాజ్యంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేది ఎవరు? ఇక్కడున్న భక్తులే, పాస్టర్లే. అప్పుడు అడ్డుకున్నది వాళ్ళే, ఇప్పుడు అడ్డుకున్నది కూడా వీళ్ళే. వీళ్ళు పరలోక రాజ్యపు ఆ ద్వారాలని, అంటే సంఘం యొక్క ద్వారాలను మూసేస్తారు. వాళ్ళు ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశించరు. పిల్లరా, భూమి మీద సంఘం చాలా ప్రాముఖ్యమైంది. ఆ సంఘంలోకి నిష్కపటమైన విశ్వాసంతో రావాలి, కలుషితమైనటువంటి మనసుతో కాదు. శ్రద్ధగా దేవుని మాటలు విన్నప్పుడు మన హృదయంలో పవిత్ర భావన వస్తుంది. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే మంచి మనస్సాక్షి. చెప్పాను కదా పోయినసారి, దేవుని గురించిన మనస్సాక్షి, మనుషులను గురించిన మనస్సాక్షి. దేవుడు ఏమైనాడో అర్థమైతే మనుషులతో మనకు ఉండే సంబంధం అనేది స్థిరపరచబడుతుంది. దేవుడితో మనకు ఉండే సంబంధము మనకు అర్థమైతే, మనం గ్రహిస్తే, అప్పుడు మనుషులతో అందరితో సమాధానం ఉంటాం, పరస్పర ప్రేమను కలిగి ఉంటాం, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించే వాటి మీద ఆసక్తి కలిగి ఉంటాం. అంతేగాని ఒకరినొకరు ఎలా ఏడిపించాలి, ఎలా బాధ పెట్టాలి, ఎలాంటి కుట్రలు చేయాలి, వీడిని ఎలా, ఏం చెప్తే వీడు మన మాట వింటాడు, ఏం చెప్తే వీడు మనకు డబ్బులు ఇస్తాడు, ఎలా చెప్పాలి, వీడి దగ్గర డబ్బులు ఎలా కొట్టాలి. ఇదిగో ఇలాగా సులువుగా ఒక ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఈ బ్యాండ్ కొనుక్కోండి. ఈ బ్యాండ్ ఏంటి? సువార్త బ్యాండ్. ఇది మనకు బ్యాండ్ వేస్తున్నాడు అనమాట. ఏంటి ఈ బ్యాండ్? ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. బ్లాక్ అంటే ఏంటో తెలుసా? పాపం. రెడ్ రెండో కలరు. రెడ్ అంటే ఏంటో తెలుసా? యేసు రక్తం, ఆ పాపం నుండి నిపిస్తుంది. తర్వాత ఉన్నది ఏంటి? వైట్ అంటే పరిశుద్ధత, నీతిమంతుడు అవుతావు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ బ్యాండ్ పెట్టుకుంటే నువ్వు సులువుగా సువార్త ప్రకటించవచ్చు. దీని పేరేంటి? సువార్త బ్యాండ్. ఈ బ్యాండ్ ఖరీదు ఎంత? ఓన్లీ 99 రూపీస్. రూపాయి తక్కువ, 100 రూపాయలు. 100 అనొచ్చు కదా, చిల్లరిస్తాడా ఎవడో? తీసుకుంటారేంటి వీళ్ళు ఎవరన్నా? కాబట్టి వీళ్ళందరూ 100. దాని ఖరీదు ఎంత ఉంటుంది? 10 రూపాయలు. హోల్సేల్గా వాళ్ళకి లక్షల్లో వస్తాయి కదా, కంపెనీ నుంచి ఆర్డరు, కనీసం 7 రూపాయలు 5 రూపాయలు పడుతుంది అంతే. అంటే ఇప్పుడు ఈ 7, 5, 10 రూపాయలు అనుకోండి అలాగలాగనే. ఆ మిగిలిన 90 రూపాయలు ఏమైనట్టు చెప్పండి? నిజంగా ఆయన నమ్మకమైన సేవకుడు అయితే, ఇది నిజంగా సువార్త బ్యాండ్ అయితే, జోబులకి ప్రజలు విశ్వాసుల జోబులకి బ్యాండ్ వేయకుండా ఉండాలనుకుంటే, ఇదిగో కంపెనీ వాడు నాకు 5 రూపాయలకి ఇచ్చాడు, మీకు కూడా 5కే ఇస్తున్నాను, పెట్టుకొని సువార్త ప్రకటించండి. ఏంటి బ్యాండ్ పెట్టుకున్నాం, 3 రంగులు ఉన్నాయి, ఏంటిది అని అంటే అడిగితే చెప్పండి. ఇదిగో మన జీవితం ఇలాగ నలుపు రంగులాగా, పాపం ఉంటే చీకటిగా ఉంటుంది. యేసు ప్రభు నమ్మితే యేసు రక్తం మన ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. అప్పుడు తెలుపు రంగులాగా మన జీవితం మారుతుంది. నిజంగా వీళ్ళ జీవితాలు అలా మారినాయి అంటారా? అంటే బ్యాండ్ కొనుక్కొని పెట్టేసుకుంటే సువార్త అంట. సువార్త వ్యాపారం. అది ఏంటండి? సువార్త వ్యాపారం. దగ్గర 90 రూపాయలు లాభం. ఇప్పుడు మాది ప్రపంచంలో లేదా భారతదేశంలో పెద్ద సంఘం. ఎంతమంది సభ్యులు? 1 కోటి మందా ఏంటి? ఇంతకుముందు 5 లక్షలు, ఇప్పుడు ఎంతమంది? 1 కోటి మంది సభ్యులు ఉన్న సంఘం అంట అనుకుందాం. లెక్కేయండి ఎన్ని కోట్లు వస్తాయో, ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయో లెక్కేయండి. ఇలాంటి వారు సంఘాన్ని దోచుకుంటున్నారు పిల్లరా. ఇలాంటి వారు సంఘానికి ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అసలు లూకాసు వార్తలోని ఒక సన్నివేశాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త యేసు ప్రభు ఇలా చెప్తున్నాడు. 6వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. అంటే
పరలోకమనా దీని అర్థం? పరలోకము పేదలకి పరలోకం ఇస్తాడా? దీని అర్థం అదా? ఏమండి, ఇక్కడ మీరు వీళ్ళు ఏ విధంగా ఆ బోధ జోలికి నేను వెళ్ళట్లా. ఈ దినాల్లో ప్రకటించబడే బోధ ఎలాగ ఉందండి? ఉదాహరణ చెప్పాను కదా, వ్యాపారం. మరి క్రైస్తవుని గురించి సాక్ష్యం కూడా చెప్పాలి కదా, అది కూడా చెప్తాను. అయితే ఇక్కడ అసలు దేవుని రాజ్యం ఎలాంటి వారిదో చెప్తున్నాడు. ఆ రాజ్యంలో విలువలు చెప్తున్నాడు, గమనించాలి మీరు. అది ఆ రాజ్యంలో ఉండవలసిన, ఆ రాజ్యంలో ఉన్న వారికి క్రీస్తు ఏం ఆజ్ఞాపించాడు? ఆ ప్రభువు ఆ రాజ్య సంబంధులకి, ఆ సంఘంలో ఉన్న వారికి ఏం ఆజ్ఞాపించాడు అంటే, ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, నవ్వుదురు. మనుష్య కుమార నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు ఇలా చెప్తూ చూడండి 23వ వచనం, ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి, ఇదిగో మీ ఫలము పరలోకమందు. చూసారా, ఇక్కడ పరలోక రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరు, పరలోకం వేరు. బేదలకేముంది? దేవుని రాజ్యం ఉంది. ఇక్కడ హింసలు, నిందలు, బాధలు భరిస్తే అప్పుడు మన ఫలం ఎక్కడ గొప్పదే ఉంటుంది? పరలోకంలో. ఓకేనా, అర్థమైందా? నేను మీకు పరలోక రాజ్యానికి అంటే దేవుని రాజ్యానికి పరలోకానికి ఉన్న వ్యత్యాసం చెప్తున్నాను. అందరూ కూడా దేవుని రాజ్యంలో అక్రమకారులు పెరిగిపోయారు, బలాత్కారంగా ఈ రాజ్యంలో చేరిపోయారు, దీన్ని దోషించుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే పాస్టర్లు మాత్రమే దోచుకోవట్లా, సరిగ్గానాల డేంజరస్ పెద్ద పెద్ద దొంగలు అందరూ విశ్వాసుల్లో కూడా ఈ దొంగల సంఖ్య ఎక్కువ. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటే అసలు ఎందుకు వెళ్తున్నారో కూడా తెలియదు కొంతమందికి. కొంతమంది ఏమో సమాజంలో గౌరవం కోసం వెళ్తున్నారు, పాపం చేస్తూ కూడా సంఘానికి వెళ్తారు, వడ్డీ వ్యాపారం చేస్తూ కూడా సంఘానికి వెళ్తారు, ఏమండి బూతులు తిడుతూ కూడా సంఘానికి వెళ్తారు, తాగుడు మానకుండా సంఘానికి వెళ్తారు, వ్యభిచారం మానకుండా సంఘానికి వెళ్తారు. ఇంకేం చెప్పను ఇలాంటి లిస్టు. వీళ్ళందరూ బలాత్కారులే. మళ్ళీ వీళ్ళ సంఘంలో పెద్దలుగా కొనసాగుతూ ఉంటారు, 2 భార్యలు ఉంటారు, పాస్టర్లుగా సెలవుమని అవుతూ ఉంటారు, సంఘ పెద్దలుగా సెలవుమని అవుతూ ఉంటారు, ఏమండి 2 పురుషులతో సహవాసం కలిగి ఉంటారు. స్త్రీలు సంఘంలో ప్రార్థనలు, ఆరాధనలు, పాటలు ఎరగదీసేస్తారు, 2 పురుషులతో సహవాసం కలిగి ఉంటారు. నేను ఎంతకంటే ఏం చెప్పలేను. ఇంక చెప్పుకోవడానికి ఏముంది గర్వకారణం అందులో? అంత దరిద్రమే. అంటే వీళ్ళకి దేవుని రాజ్యంతో ఏ సంబంధము లేదు, కానీ రాజ్యంలోకి బలాత్కారంగా వచ్చేసారు. ఎలా అంటే యేసు ప్రభు పేరు చెప్పుకుంటారు, కానీ యేసు ప్రభుతో వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. చూడండి ఇక్కడ ఎంత బాగా చెప్తాడంటే, ఇదిగో పరలోకంలో మీ ఫలము గొప్పదైండును, వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేశారు. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా, మీరు ఆకలిగొందురు అని చెప్తూ 27వ వచనం నుంచి చదువుదాం, లేకపోతే ఇక్కడ 26 చదవండి ఒక మాట. మనుషులందరూ మిమ్మును కొడియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలు అదే విధంగా చేశారు. ఏమైనా అర్థమైందా? ఇప్పుడు చాలా మంది ఇష్టపడేది ఏంటంటే పాస్టర్ గారులు కూడా, విశ్వాసులు కూడా, విశ్వాసులనేమో ఇలా లాభం నిమిత్తం కొనియాడతారు. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఒకరి వల్ల ఒకరు మెప్పు, పాస్టర్ గారి మెప్పు కోసం వీళ్ళు ప్రాకులు ఆడతారు. భర్తకి భోజనం బెటర్ కానీ పాస్టర్ గారికి మాత్రం ఏం చేస్తారు? మాంసం, ఏట మాంసం కూర, కూల్ డ్రింకు, గారెలు, బూర్లు, స్వీట్లు, హాట్లు ఇవన్నీ పాస్టర్ గారికి మాత్రం పెడతారు. ఉన్నారా లేరు ఇలాంటి వాళ్ళు? భర్తకి మాత్రం అండి రుచిగా, శుచిగా, శుభ్రంగా ఇప్పుడు భోజనం వండి పెట్టరు. పాస్టర్ గారు ఇంటికి వస్తానంటే మాత్రం ఇవి ఎవరు కూడా పట్టించుకోవట్లే. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అన్నాడు, వారి పితరులు అబద్ధ ప్రవక్తలు అదే విధంగా చేశారు అంటున్నాడు. అంటే ఏంటి? అబద్ధ ప్రవక్తలు కూడా ప్రవక్తల్ని మీ పితరులు పొగిడారు. ఎలా పొగిడారు? ఒకరోజు ఒక ఆయన్ని పొగిడారు, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడేనని. ఒకరోజు ఏ రోజు రాజు ప్రసంగం చేస్తున్నాడు, అమ్మో ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు. పొగిడినప్పుడు ఏమయ్యాడు? పురుగులు పడి చచ్చిపోయాడు. అంటే వీళ్ళు చాలా మంది అబద్ధ ప్రవక్తల్ని పొగిడారు, వాళ్ళు చనిపోయారు చాలా మంది. మీరు గమనించాలి, ఒక వ్యక్తిని పొగుడుతున్నాము, ఒక వ్యక్తిని ప్రైజ్ చేస్తున్నామంటే అసలు ఎప్పుడు ఏ మనిషిని పొగడొద్దు, మనుషుల్ని మీరు గొప్ప చేయొద్దు, గౌరవించండి,
ప్రేమించండి, అది ప్రాథమికమైన ఆజ్ఞ. వారి పరిచర్యను బట్టి వారిని సన్మానించండి. సన్మానించడం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం వినండి, రాంగ్ మాట్లాడితే అడిగి సమాధాన పడండి. అంతేగాని ఆయన బోధ అయిందే, మన బోధ అయిందే అని వెళ్ళిపోకూడదు. అక్రమంగా నడుచుకుంటున్నాడా, బుద్ధి చెప్పండి. లేదా బుద్ధి రాలేదా, తొలగిపోండి, అక్కడి నుంచి వెళ్ళిపోండి అంటున్నాడు. ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ ఎన్ని మాటలు చెప్తాడంటే, వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపుకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకుని పోవు వానిని నీ అంగీ కూడా ఎత్తుకుని పోకుండా అడ్డగింపకము. నిన్ను అడుగు ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకుని పోవు వాని వద్ద దాన్ని మరల అడగవద్దు. మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేయదురు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చేదురు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక, నిరాశ అనేది వద్దు అంటున్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. అది ఎక్కడ గొప్పదై ఉంటుంది? ఎక్కడ? పరలోకంలో కూడా. మీరు సర్వోన్నతిని కుమారులై ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల కూడా ఉపకారి అన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరముగా ఉన్నట్టు మీరును కనికరము గలవారే ఉండండి. తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకండి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు కూడా క్షమించబడతారు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఎలా ఇస్తారు? అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలబడును. ఇది దేవుని రాజ్యంలో ఇలా ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు 20వ వచనం నుంచి 38వ వచనం వరకు ఉన్న ఈ యొక్క విలువల్ని అనుసరించే సేవకుల్ని నాకు ఒక్కళ్ళైనా చూపించాలి. ఇప్పుడు మీరు ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అప్పు అడగండి, ఇస్తారా? పాస్టర్ గారిని అడగకూడదని చెప్తారా? పాస్టర్ గారి దగ్గర మీరు తీసుకోకూడదు, శాపమని చెప్తారు. పాస్టర్ గారు ఒక వాక్యం చూపించండి అని అడగండి. అలాంటి వాక్యం ఏదైనా చూపించండి. ఇదిగో ఈ వాక్యం మనం చూపించవచ్చు కదా. మత్తయిలో ఉంది, తర్వాత లూకాసు వార్తలో కూడా ఉంది. ఇయే వాక్యాలు చూపించవచ్చు కదా. దీన్ని బట్టి మనం అడిగితే ఇవ్వాలొద్దా? ఇంకో మాట, మనకు అడిగే హక్కు ఉంది. ఏంటో తెలుసా? మనం వాళ్ళకి ఆత్మీయంగా పిల్లలు అడిగితే తల్లిదండ్రులు ఇవ్వాలొద్దా? ఆత్మీయ తండ్రి ఇంకా ముందు ఇవ్వాలొద్దా? ఇవ్వాలి. అంటే ఈ తండ్రి గారు తీసుకోవడమే తప్ప ఇవ్వడం ఏ తండ్రికి చేత కాదు. ఇప్పుడు వీళ్ళు అపవాది పిల్లలు అంటారా, దేవుని పిల్లలు అంటారా? తీసుకోవడం కానీ ఇవ్వడం చేత కానీ సేవకులు ఉన్నారు కదా, అసలు ఏది ఖర్చు పెట్టకుండా, ఖర్చేమో మళ్ళీ ప్రజల మీద రుద్దేయటం. భోజనాలు పెట్టుకోవాలి, ఏం చేస్తారు? మీరు ఎవరెవరు ఎంత తీసుకుంటారు? లేదా సాంబార్ ఎవరు పెట్టుకుంటారు? రైస్ ఎవరు పెట్టుకుంటారు? కర్రీ ఎవరు పెట్టుకుంటారు? పెరుగు ఎవరు పెట్టుకుంటారు? ప్లేట్లు ఎవరు తీసుకొస్తారు? ఇలాగా ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి మరీ చెప్పేస్తారు. ఏమంటారు? నేను స్వీట్ అండి, నేను సాంబార్ అండి, నేను కర్రీ అండి, నేను అదండి, నేను ఇదండి, నేను గుడ్లండి. ఐటమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇలాగా ఇది మీరు అందరూ పెట్టేసుకుంటున్నారా? నేను కూడా ఏదో వేసుకుంటాను. ఏం కాదు. ఈరోజు వాటర్ కూడా తేవలొద్దా? వాటర్ కూడా తేవాల్సి వస్తుంది. ఆ మనిషి యొక్క అక్రమం అంత భయంకరంగా కలుషితం అయిపోయింది. ఖర్చు వచ్చేటప్పటికేమో ప్రజల మీద పెట్టేయడం, ఆదాయం వచ్చేటప్పటికేమో తోసేయటం, దాసేయటం. దేవుని రాజ్యంలో ఇలా జరుగుతుంది అంటారా? ఇలాంటి వాళ్ళకి అసలు ప్రవేశం ఉందంటారా? వీళ్ళు తిరిగి జన్మించారంటారా? వాక్యం వల్ల వీళ్ళు పుట్టారంటారా? అసలు వీళ్ళకి ప్రేమ ఉందంటారా? వీళ్ళు దేవుని ఎరుగుదురంటారా? వీళ్ళు చెప్పుకునేది ఏంటి, వీళ్ళు చేసేది ఏంటి, అసలు వీళ్ళు బోధిస్తున్నది ఏంటి, వీళ్ళు అనుసరిస్తున్నది ఏంటి? చెప్పండి. ఎందుకు ఈరోజు
చర్చికి వెళ్ళే వాళ్ళ జీవితాలు కూడా ఆగమాగం అవుతూ లోకస్తుల దగ్గరికి వివాదాలతో గొడవలతో లోకస్తుల దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. కోర్టులకు వెళ్ళి మాకు న్యాయం చేయండి అని మాకు విడాకులు ఇప్పించండి అని అడుగుతున్నారు భార్యాభర్తలు చర్చికి వెళ్ళేవాళ్ళు. ఆ చర్చిలో సమాధానపరిచే ఒక్క యోగ్యుడైన నమ్మకమైన సేవకుడు ఒక్కడ లేడా? ఇంకా విడ్డూరం చెప్పమంటారా? పాస్టర్ల కుటుంబంలోని వారే విడాకులు తీసుకుంటున్నారు. విడాకులు తీసుకొచ్చా? విడాకులు తీసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మరణించలేదని చెప్తున్నాడు. యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టలేదని చెప్తున్నాడు. యేసుక్రీస్తు నిన్ను ప్రేమించలేదని చెప్తున్నాడు. ఆయన ఎవరినైనా వదిలిపెట్టేస్తాడా? ఆయన ఎవరినైనా వదిలిపెట్టేస్తాడా? మిమ్మల్ని విడువను ఎడబాయను, ఎన్నడూ ఎడబాయను అన్నాడు. నమ్మిన వారికి ఎల్లప్పుడూ ఉండటానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. పరిశుద్ధాత్మని ఎలా ఇచ్చాడు? స్వాస్యంగా ఇచ్చాడు, సంచకరువుగా ఇచ్చాడు, అడ్వాన్స్గా ఇచ్చాడు. ఎప్పటి వరకు ఉంటాడు పరిశుద్ధాత్ముడు మనలో? విమోచన దినం వరకు. అంటే ఈ దేహం నుండి మనం విడిచిపెట్టే వరకు పరిశుద్ధాత్ముడు మనలోనే ఉంటాడు. ఆయన ఎప్పుడు దేవుని నీతిని, క్రీస్తుని ఒప్పింపజేస్తూ ఉంటాడు. క్రీస్తుని ఒప్పుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరైనా వీళ్ళు దేవుని వలన బోధిస్తున్నారు అనడానికి రుజువు ఏంటండి? దేవుని వలన బోధిస్తున్నాడా, తనంతట తానే బోధిస్తున్నాడా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని చిత్తం చొప్పున చెయ్యాలి అనే మనసు మీకు ఉండాలి. అప్పుడే మీరు శ్రద్ధగా వినగలరు. మీరు వినలేకపోతున్నారు. మిమ్మల్ని శరీరం శోధిస్తుంది, మీకు నిద్ర వచ్చేస్తుంది, లేకపోతే దేవుని వాక్యం ఒక అరగంట కూడా వినలేకపోతున్నారంటే ఖచ్చితంగా ఏమండి మీరు దేవుని చిత్తం చెయ్యాలని మీకు ఆశ లేదని మీకే తెలుసు. అంటే మనం ఎంత ఏదో బతికేస్తాం అంతే, అలవాటు పడిపోయాం అంతే. చర్చికి వెళ్తున్నారు వచ్చేస్తున్నారు, చర్చికి వెళ్తున్నారు వచ్చేస్తున్నారు, మార్పు లేదు. ప్రభువును అవమానపరుస్తున్నారు అంతే. వీళ్ళారా క్రీస్తు బోధ ఏంటి? క్రీస్తు ఆజ్ఞ ఏంటి చెప్పండి? ఒకరినొకరు తండ్రి, పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గాక మీరు కూడా ఎలా ఉంటారు? ఎప్పుడు? ఒకరినొకరు ప్రేమిస్తే పరిపూర్ణులు అవుతారు. ప్రేమించేవారే పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉంటారు. అది పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ అన్నాడు. అందుకనే ఒక మాట దాన్ని ఏమంటాడంటే, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొలసి పత్రికలో సువార్తను దేవుని కృప, సువార్త సత్యమును గుర్చిన బోధ అన్నాడు 5వ వచనం. కొలసి 1:5 మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గుర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు అన్నాడు. సువార్త మన జీవితాల్లో ఏం చేయాలి? ఫలించాలి. ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా అది గ్రహించాలి. దేవుని కృపను ఏమని గ్రహించాలి? సత్యముగా గ్రహించాలి. ఆ గ్రహించిన నాటి నుండి ఆ సువార్త మీలో సైతము. ఇప్పుడు సువార్త వలన వచ్చే ఫలం ఏంటి? ప్రేమ. మీరు ప్రేమిస్తున్నారనుకోండి, మీరు ప్రేమలో అభివృద్ధి చెందుతున్నారనుకోండి, ఆ ప్రేమ వ్యాపిస్తుందా లేదా? అంటే ప్రేమ అనే ఫలం, ఆత్మఫలం ఏంటి? ఆత్మఫలం ఏంటి? ప్రేమ. ఆ ప్రేమ అనే ఫలం మీలో వచ్చినప్పుడు అది ఫలించుతూ వ్యాపిస్తుందా లేదా? సువార్త సర్వలోకములో ఫలించుతూ వ్యాపిస్తుంది. సువార్త ప్రకటిస్తే వ్యాపించదు. ఏంటి? మీకేం అర్థమైందా? సువార్త ప్రకటిస్తే వ్యాపిస్తుందా? సువార్త ఫలిస్తే వ్యాపిస్తుందా? విశ్వాసం వ్యాపిస్తుంది అన్నాడు రోమా 1:7. మీ విశ్వాసము సర్వలోకమున వ్యాపిస్తుంది అన్నాడు. విశ్వాసమునకు 8వ వచనం చూడండి, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి అన్నాడు. ఇప్పుడు విశ్వాసం ప్రచురం చేయబడుతుందా? సువార్త గమనించాలి. సువార్త ద్వారానే మనకేం కలిగింది? విశ్వాసం. కాబట్టి విశ్వాసమే ప్రచురం చేయబడుతుంది. రైట్. కొరింథీ మొదటి పత్రిక. అందుకని కృపను సత్యంగా గ్రహిస్తే అది మీలో ఫలిస్తుంది. ఫలిస్తేనే వ్యాపిస్తుంది. మీరు ఫలించకుండా మనలో ప్రేమ అనే ఫలం లేకుండా సువార్త ఎలా ప్రకటిస్తామండి? అందుకనే సువార్త వ్యాపించట్లేదు. అది మన దగ్గరే ఆగిపోయింది. అంటే చెప్పి అడుగుతాడు కదా, ఏమంటాడు? ఒకడంటే ఏం చేశాడంట? భూమిలో పాతి పెట్టాడంట. ఒకడేం చేశాడంట? తువాలు కట్టాడంట. ఇంకొకడు ఏం చేశాడు? వ్యాపారం చేశాడంట. 2 కాసులకి మరో 2 సంపాదించాడంట. ఇంకొకడు 5కి 5 సంపాదించాడంట. ఎవరు మెప్పు పొందాడు? ఈడు తువాలు కట్టినోడు, భూమిలో పాతి పెట్టినోడు తీసేసి ఏమన్నాడు? 5 కాసులు ఉన్నవాడికి 10 కాసులు ఉన్నవాడికి ఇమ్మన్నాడు. అర్థం చేసుకోండి. ఇలాగే ఉన్నారు చాలా మంది మనుషులు. ప్రభువే అన్యాయస్తుడు అంటున్నారు. ఓయ్ నువ్వు అన్యాయస్తుడు,
నువ్వు విత్తన చోట కోసేవాడివి అంటే ఇటు ఫలించడం, వాళ్ళు ఫలించరు. అందుకనే ఒక చోట అంటాడు, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి, ఇదంతా మనకి క్రీస్తు యేసులో అనుగ్రహింపబడిన కృపే ఇదంతా. ఇప్పుడు మీరు పొద్దున్న వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూర్చున్నది, వింటున్నది, తర్వాత తింటున్నది, సంఘంలో మీరు చేర్చబడింది అంతా క్రీస్తు యేసులో అనుగ్రహించబడిన కృపే. మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున అన్నాడు. ఇక్కడ క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడితే ఫలితం చెప్తున్నాడు. ఆయన యందు అంటే యేసు ప్రభువు నందు మీరు ప్రతి విషయంలో అన్నాడు. ఏంటి ఇది మీకు సంబంధించిందే కాదనుకుంటున్నారేమో. మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైపోరంట. ఇదేం ఐశ్వర్యమో ఎప్పుడన్నా చూసారా? లెక్క పెడతారా? మీకు ఇస్తే లెక్క పెడతారా? ఈ ఐశ్వర్యం సంపాదించుకోండి. ఇది ఎప్పుడంటే క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడితే ఉపదేశంలో ఐశ్వర్యవంతులు అవుతారు. అది సమస్త ఉపదేశం అన్నాడు. సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులు అవుతారు అన్నాడు. సంఘానికి ఐశ్వర్యం ఇచ్చాడు. సంఘం అంటే ఏంటో తెలుసా? దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి పరిశుద్ధపరచబడిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు. దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము సంఘము ద్వారా సంఘానికే నేర్పిస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ ద్వారా నేర్పిస్తున్నాడు దేవుడు. పిల్లారా, కాబట్టి ఆ సాక్ష్యం అనేది యేసు ప్రభు నా పాపల కొరకు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, నన్ను నీతిమంతులుగా చేయడానికి ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఇదే సువార్త అని విశ్వసించిన వారి క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడితే మీరు సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఏమవుతారు? ఐశ్వర్యవంతులు అవుతారు. ఈ జ్ఞానం, ఈ ఐశ్వర్యం మిమ్మల్ని చాలా అద్భుతమైన జీవితం జీవించడానికి ఈ ఐశ్వర్యం ఉపయోగపడుతుంది. ఇది ఎవడో ఎత్తుకెళ్ళలేడు. సరిగ్గానండి. లోక ఐశ్వర్యాలకి ఈ ఐశ్వర్యానికి ఉన్న వ్యత్యాసం సింపుల్గా చెప్తాను, కొంచెం అర్థం చేసుకోండి. లోకములో డబ్బులు, బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఇంకే ఆస్తి అయినా పంచితే తరిగిపోతాయా పెరుగుతాయా? చెప్పండి. ఆహార పదార్థాలు పంచితే తరుగుతాయా పెరుగుతాయా? వస్త్రాలు పంచితే తరుగుతాయా పెరుగుతాయా? ఏదైనా ఈ లోకంలో భూ సంబంధమైనది ఏదైనా పంచితే ఏమవుద్ది? తరిగిపోద్ది. తరిగిపోతే మళ్ళీ మనం అప్పులు చేయాలా? అప్పు అయిపోతాం. సరిగ్గానండి. కానీ ఈ ఉపదేశం, దేవుని వలన పొందిన కృప, దేవుని వలన పొందిన ఈ జ్ఞానం, సమస్త జ్ఞానం అనే ఈ ఐశ్వర్యం, ఈ క్రీస్తు ఐశ్వర్యం అంటాడు ఇంకో చోట. కొలసి పత్రికలో, ఎఫ్సి పత్రికలో మహిమైశ్వర్యం అంటాడు. ఈ క్రీస్తు ఐశ్వర్యం ఇది ఏమవుతుంది తెలుసా? పంచే కొలదే పెరుగుద్ది. ఇందులో ఐశ్వర్యవంతులు అవ్వండి సంగమా. మీకు అందరికి వందనాలు. ఈ విషయంలో ఐశ్వర్యవంతులు చేయాలా సేవకుడు కూడా ఈ ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలా. అందుకని పౌలు ఏమన్నాడు? క్రీస్తును సంపాదించుకొని అన్ని నష్టంగా ఎంచుకున్నాను, సమస్తము కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. కాబట్టి ఈ లోకంలో బ్రతకడానికి పని చేసుకోమన్నాడు దేవుడు. పని చేసుకోమన్నాడు, ఆహారం సంపాదించుకోమన్నాడు, తప్పులేదు. కానీ ఈ లోకంలో ఐశ్వర్యవంతులు అయిపోవాలనుకుంటే ఒక రోజున ఏమన్నాడు? సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం అన్నాడు. కాబట్టి ఏంటి సంపాదించుకుంటావు, ఏం చేస్తావు అట. ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి. ఇది పంచే కొలది పెరిగిపోద్ది. వినండి, నేను పంచుతున్నాను, నాకు పెరుగుతుంది ఈ ఐశ్వర్యం. మీరు పంచుతున్నారు, మీలో ఫలిస్తే మీరు పంచే కొలది ఇది మీకు కూడా పెరుగుతుంది. ఇది తరిగిపోదు. విషయం చెప్పమంటారా? ఇక్కడే కాదు, పరలోకంలో కూడా మన ఫలము గొప్పదై ఉంటుంది. ఇక్కడ పెరిగిపోతుంది, అక్కడ పెరిగిపోతుంది కుట్టలు కుట్టలుగా. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని దేవుని వల్ల మెప్పు అక్కడ పొందుతాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట పౌలు పంచాడు. పౌలు ఏం చేశాడండి? పంచాడు. అందుకని ఎలా పంచాడు? ఉచితంగా పెంచాడు. సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకు జీతము అన్నాడు. ఒక పాస్టర్ గారిని చూపించండి అలాగా. నాకు ఇప్పుడు మేము ఏదో చెప్తుంటే ఇప్పుడు ఎంతమంది రాలేదు ఎందుకు అనుకుంటున్నారు? అసలు కారణం చెప్పమంటారా? జ్వరాలు ఒక కారణం అయితే మరొక అసలైన కారణం ఏంటంటే ఇక్కడికి ఎవరిని వెళ్ళొద్దని చెప్తే ఆపేశారు. వచ్చే వాళ్ళని కూడా ఆపేశారు. వాళ్ళ మీద నా గురి లేదు. కొంతమంది ఏమో వాళ్ళకి సంపాదనే
వాళ్ళకి భూ సంబంధం ఏదో మనసు ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు, నష్టం ఏం లేదు. నేను ప్రభు వైపు చూస్తూనే వెళ్ళిపోతాను. ఎందుకంటే సేవకులే మాట తప్పుతున్నారు. సేవకులే మాట తప్పితే ఏమి నేర్పుతారు సంఘానికి? తీతు పత్రికలోని ఒక మాట ఫైనల్ గా 11వ వచనంలో, ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, అది మనం ఏమి విసర్జించాలంట? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలు అన్నాడు. ఎవరు విడిచిపెట్టట్లేదు, ఈ సేవకులు విడిచిపెట్టట్లేదు. ఇహలోక సంబంధమైన దురాశలు. నేను పోయిన సదస్సులో చెప్పాను, ఏంటది? సమస్త కల్మషమును వెర్రబీగుచున్న దుష్టత్వం మానితే హృదయంలో వాక్యం ఉంటుంది, అప్పుడు పాపం చేయకుండా ఉంటాడు. ఈ కల్మషం అనేది ఎవడో తీట్లా, మీలో కూడా ఇప్పటికీ ఉందా కల్మషం? ప్రభు నీ పాపాల కొరకు మరణించాడంటే కల్మషం తీసేయి. ఎవరిని మనసులో పెట్టుకోకు, ఎవరు తిట్టినా పట్టించుకోకు, జేబులు వేసుకోకు, నెత్తి మీద పెట్టుకోకు, భుజాల మీద పెట్టుకోకు, మొయ్యకు. ఎవరి మాట మొయ్యకు, మనుషుల మాట మొయ్యకు. యేసు ప్రభు మాట హృదయంలో పెట్టుకో. మనం చూడండి, ఎవరైనా ఒక మాట అంటే ఓ ఫీల్ అయిపోతాం, పెద్ద పొడుచుకొచ్చేది మనకే. ఏంటి లాభం ఏంటి? దేవుని మాట సీరియస్గా వినొచ్చు కదా. దేవుని మాటను వాగ్దానంగా తీసుకొని మళ్ళీ 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 అదే మాట చెప్పొచ్చు కదా. ప్రభువా, అడుగు వారికి పరిశుద్ధాత్మని ఇస్తానన్నావు, నీ ఆత్మ ద్వారా ఇందులో ఉన్న యేసు ప్రభు నాకు నేర్పించు అని ప్రార్థించవచ్చు కదా. మళ్ళీ మళ్ళీ ప్రార్థించవచ్చు కదా. వాగ్దానములను ఓర్పుతో స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోవచ్చు కదా. క్రీస్తుని పోలి జీవించవచ్చు కదా. ప్రేమించు, ప్రేమించు, అంతే, ఇంకేం లేదు. ఇదే క్రీస్తు బోధ, ఇదే అపోస్తుల బోధ, ఇదే క్రీస్తుని గురించిన సాక్ష్యం. నువ్వు ప్రేమిస్తే నీలో ఉన్న క్రీస్తుని వారు చూస్తారు. నువ్వు ప్రేమిస్తేనే ఏదో ఒక రోజున నీలో ఉన్న క్రీస్తుని చూస్తారు. నీ నోటి నుంచి అనవసరమైన ఒక్క మాట వచ్చినా నువ్వు క్రీస్తును అవమానపరిచేవాడుగా ఉంటావు. అంత బాధ్యత ఉంది నీ మీద. ఈ కృప ప్రత్యక్షమై సమస్త ఏమన్నాడు? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అంటే నిరీక్షణ గురించి చెప్తున్నాను. అనగా మహాదేవుడు మన రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ అన్నాడు. ఫస్ట్ ఇందులో ఏముంది? స్వస్థ బుద్ధి ఉంది. ఇప్పుడు చాలా మందికి లేదంటే దురాశలు ఉన్నాయి, స్వస్థ బుద్ధి లేదు. స్వస్థ బుద్ధి అంటే ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, లేక స్వస్థ బుద్ధి గల ఆత్మ అన్నాడు. యేసు ప్రభువుని విశ్వసిస్తే మనకు అనుగ్రహించబడిన ఆత్మ ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. దురాశ ఉందనుకోండి, దురాత్మ వస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకోండి, సెల్ఫ్ కంట్రోల్ ఉంటాడు. అందుకనే ఆత్మఫలంలో చివరిదేంటి? ఆశా నిగ్రహము. అర్థమైంది మీకు? అంటే ప్రేమ అనే ఫలము ఫలిస్తే నెక్స్ట్ వచ్చేదేంటి? సంతోషం అని. ఫైనల్గా ఏమొస్తుంది? ఆశా నిగ్రహము. అదే సెల్ఫ్ కంట్రోల్. ఈ రోజు అందరికీ లేనిదేంటి? ఎక్కువ మందికి లేనిదేంటి చెప్పండి? ఏం లేదు, సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు కూడా మీలో లేనిదేంటి? తగ్గిపోతుంది ఏంటి? సెల్ఫ్ కంట్రోల్. అవునా? వాక్యం వినడానికి మీ సెల్ఫ్ కంట్రోల్ ఏం పని చేయట్లే, మీ కంట్రోల్ తప్పేశారు కొంతమంది. పౌలు ఒక రోజు అపోస్తుల కార్యాల్లో చూస్తే ఇంకా రేపు వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు తెల్లవారులు మాట్లాడా, 12ంటికి ముగించేసాడా, 1 గంటకి ఆపలేదా, 3ంటికి ఆపలేదా, తెల్లవారు వరకు చెప్తూనే ఉన్నాడు. చాలా మంది చెప్తున్నారు, ఏమని తెలుసా, మీరండి 3 ముక్కలు చేయండి, ముక్కల కింద కేకుల కింద మాకు పెట్టండి, మేము తినేసి వెళ్ళిపోతాం అంటున్నారు. ఇది జీవితం. నీ జీవితాన్ని అలా ముక్కలుగా విభజించు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. ఉదయం లేచో ఏం చేసావు, మధ్యాహ్నం ఏం చేసావు, రాత్రికి ఏం చేస్తున్నావు ఆలోచించు, విభజించు. అందులో దేవునికి నువ్వు ఇచ్చిన సమయం ఎంత లెక్కలే, దేవునితో నువ్వు గడిపిన సమయం ఎంత, వాక్యం చదివింది ఎంత, ఆయనతో మాట్లాడింది ఎంత, విభజించు. కృప ఏం చెప్తుందంటే నీతితో, భక్తితో, స్వస్థ బుద్ధితో బ్రతకాలని బోధిస్తుంది. కాబట్టి ఆయనకి ఎవరు కావాలంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే అర్పించుకునెను. చూడండి 15వ వాక్యం. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. 1. 2 నిన్నెవరిని తృణీకరింప నీయకము. ఇది నా గురి. బోధిస్తూ ఏమంటే దుర్బోధన ఏం చేయాలి? ఖండించాలి.
అధికారంతో ఖండించాను. నన్ను ఎవరన్నా తృణీకరించనియొద్దు అన్నాడు. నన్ను తృణీకరించాలంటే లేఖనంతో రావాలి. నేను ఇంకా చాలా లేఖనాలు చూపించగలను. మ్యాటర్ విస్తారంగా ఉంది, కానీ సమయము కొంచెమే ఉంది. సైతాన్ గడేమో సమయము కొంచెమేనని వాడు 24 hours వర్క్ చేస్తున్నాడు. మనకేమో టైం లేదని గమ్మున వెళ్ళిపోదామని చూస్తున్నాం. రావటమే కానీ వెళ్ళిపోవడానికి చూడకండి, అప్పుడు త్వరగా పంపిస్తాడు ప్రభు. మీరు వచ్చేటప్పుడే వెళ్ళిపోయే ఆలోచనతో వస్తున్నారు కదా, లేట్ అయిపోద్ది. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడితే మీరు సమస్త ఉపదేశములోను, తర్వాత ఏంటి, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులవుతారు. ఈ ఐశ్వర్యం మిమ్మల్ని సంతోషంగా సమాధానంతో జీవింపజేస్తుంది. అటువంటి జీవితాలు ప్రభు ఈ వర్తమాన విన్న వారందరికీ ప్రభు దయచేయనుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంతవరకు తోడేయుండి మీరు నేర్పించిన సంగతుల విషయమై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరు మీ చిత్తం చొప్పున చేయాలనుకుంటారో వారే దేవుని వలన బోధిస్తున్నాడో లేక తనంతడు తానే బోధిస్తున్నాడు తెలుసుకుంటారని తెలియజేశారు. మీ బోధ పరలోకపు తండ్రి బోధ అని తెలియజేశారు. పరిశుద్ధాత్ముని బోధ మీ బోధ అని తెలియజేశారు. అలాగే మేము కూడా మిమ్మును గురించే సాక్ష్యం ఇవ్వాలని, మేము మీకు సాక్షులమని, క్రీస్తు సాక్ష్యము మాలో స్థిరపరచబడినప్పుడే మేము సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులు అవుతామని తెలియజేశారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నాయన ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కాబట్టి యేసు ప్రభుని విశ్వసించిన వాడు పొరుగువానిని ప్రేమిస్తాడు. పొరుగువానిని ప్రేమించేవాడు, సహోదరుని ప్రేమించేవాడు, పరిశుద్ధులను ప్రేమించేవాడు నాయన దేవుని ఆజ్ఞను పాటించే వానిలో మీ ప్రేమ పరిపూర్ణమవుతుందని, ఎవరు ఒకరినొకరు ప్రేమిస్తారో వారి యందు మీరు నిలిచి ఉంటారని, వారే నిజముగా మిమ్మల్ని ఎరిగిన వారని, వారు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో అలాగే నడుచుకునేటువంటి బద్ధుడై ఉన్నాడని నేర్పించారు. నాయన మేము ఒకరినొకరు ప్రేమించడం ద్వారా మీ ప్రేమ మాలో పరిపూర్ణమవుతుందని నేర్పించారు. ప్రేమిస్తే ప్రేమించబడతాం. నాయన ఈ జ్ఞానము పంచే కొలది ఇంకా పెరుగుతుందని తెలియజేశారు. ఈ లోకంలో ఏది పంచినా నిరాశ మిగులుతుంది, చివరికి సమస్తం పోగొట్టుకుంటాం. తండ్రి, క్రీస్తును గురించిన సాక్ష్యము మేము పంచడానికి, క్రీస్తు మరణ పునరుద్ధానములను ప్రకటించడానికి నాయన మాకు సహాయం చేయమని, మేము మీ వలె ప్రేమించడం ద్వారానే మేము ఈ సువార్తను ప్రకటించగలమని, మేము ఫలించినప్పుడే సువార్త వ్యాపిస్తుందని, మేము క్రీస్తు రాకడ కొరకు శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం ఎదురు చూస్తూ ఈ లోకములో నాయన నీతితో భక్తితో బ్రతకుచుండాలని ఆ కృప మాకు బోధిస్తుండగా, మీ కృపకు లోబడి నాయన సత్క్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మీ సన్నిధిలో సత్క్రియలు చేస్తూ మీ కృపను బట్టి జీవిస్తూ ముందుకు సాగిపోయే అనుభవాలు దయచేయమని, తల్ల వంచిన ప్రియులందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సహాయము సకల పరిశుద్ధులు అందరితో పాటు మనకును తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.